గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి పెద్ద పెద్ద ఇది జరగలేదు కాబట్టి ఇప్పుడు మా ముందు ఒక క్యూట్ స్వీట్ చిన్న ప్రపోజల్ కావాలి మాకు. ఫ్యూచర్ లో మీ గ్రాండ్ సన్స్ చూసుకుంటారు తర్వాత. మీరే ఇవ్వాలి, మీరే చేయాలి. మీరని పిలుస్తారా మీరు నిజంగా? నాని అంటది నాని. ఓన్లీ మీరేమని పిలుస్తారు? మా ఇద్దరి మధ్యలో నానినే కామన్. అంటే నేను రేణు అని పిలుస్తాను అప్పుడప్పుడు, తను మాత్రం నన్ను రెగ్యులర్ గా నాని ఎక్కడున్నావు నాని, ఎప్పుడు వస్తారు నాని, ఇదే నడుస్తుంది. ఈ విషయంలో మా అత్తయ్య గారు కూడా అన్నారు, ఇప్పుడు అంటే పెళ్ళైన దగ్గర నుంచి నాని అని పిలుస్తున్నావు, ఇప్పుడు మరి నీకు ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తావు మరి అని అనేవాళ్ళు అనమాట. అయినా కూడా నాకు ఇంకొక వర్డ్ అనేది నాకు ఇంకా అనిపించలేదు, అలా అయిపోయింది. అండి అని పిలుస్తాను, అంటే ఇంట్లో ఉన్నంత వరకు అండి నాని అని పిలుస్తాను. బయటికి వెళ్ళినప్పుడు అండి, అది దానికి కూడా నన్ను కామెంట్ చేయడం అంటే ఫన్నీగా, అండి మీ అండి రాలేదా, మీ అండి ఎక్కడున్నారు అలా చేసిన. మా మామయ్య గారు వాళ్ళు బాగా అంటుంటారు. అంటే మీరు నాకు ఎలా ఫాదర్ గా అన్ని రోల్స్ మీరు తీసుకొని ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను భరిస్తూ వచ్చారు. ఎప్పటికీ నేను ఇలానే హ్యాపీగా ఉంటాను. సో మిమ్మల్ని ఉంచుతాను, నేను ఉంటాను. అండ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా వితౌట్ యూ నాకు అసలు ఇంకా లోకమే లేదు. అంటే ప్రపంచంలో ఎక్కువ ఆలోచించేది ఎక్కువ యాక్చువల్గా అండి. నాకు నేను ఎవరినైనా వదులుకోవడానికి రెడీ వెన్ ఇట్ కమ్స్ టు రేణు. అంటే నాకు అంటే నేను ఎవరికైనా చెప్తాను, తను హ్యాపీగా ఉన్నంత వరకే నేను ఏదైనా, తను డిస్టర్బ్ అయిందంటే నేను అంటే అక్కడి నుంచి మూవ్ అయిపోతాను. ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు ఏదైనా ఉంది అంటే తనే, అంటే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, మా ఫాదర్ కానీ నా అంటే మా డాటర్ కానీ వచ్చింది నా లైఫ్లో కంటే త్రూ తనే. ఇంకోటి కొన్నిసార్లు నా ఎమోషన్ని అంటే నా ఆవేశం నేను కొద్దిసార్లు బాగా టెంపర్కి వెళ్ళిపోతాను. అంటే ఎలా అంటే ఎందుకు ఇలా మనుషులు ఇలా ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది, మనకే ఎందుకు జరుగుతుంది అని నేను కొద్దిగా ఆ కోపము ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తన మీదే ప్రదర్శిస్తాను. కానీ ఆ టైంలో నన్ను కామ్ చేసి కూల్ చేసి లాస్ట్ నిజంగా చెప్తున్నాండి 2024 మొత్తం డిస్టర్బ్ ఇయర్ నాకు. మొత్తం టోటల్ డిస్టర్బ్డ్ ఇయర్. జాన్ 1 నుంచి స్టార్ట్ అయింది. నేనేమనుకున్నానంటే చాలా లోకి వెళ్ళా, బట్ షీ వాజ్ దేర్ విత్ మీ. ఇంకోటి ఎప్పుడు అండర్స్టాండబుల్ అండి. అయితే నేను ఏదైనా చెప్పాలి రేణు గురించి అంటే ఇంత చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఏది ఉన్నా తను లేకుంటే ఏది లేదు నా లైఫ్ లో. ప్రపోజల్ ఇస్తున్నారు లేదండి, ఎవరి లైఫ్ లో అయినా గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి. మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరు చేస్తారు. అన్ని సిచ్యువేషన్స్ లో కంపారిజన్ చేసుకుంటూ మనం ఉంటే మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది, మూవ్ అవ్వలేము, ఇంకా ఫ్యూచర్ ని చూడలేము మనం. డిస్టర్బెన్స్ గా ఉంటది, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అన్ని. సో నాకు అది ఇష్టం లేదనమాట. తను నన్ను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారో నాకు తను అంతే. సో అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే అందరు అనుకుంటారు పిల్లలు ప్రపంచం, అది ప్రపంచం అని. అందరూ ఉండాలి. పిల్లలకి ఏంటంటే మనం ఒక రూట్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒకసారి రెక్కలు వచ్చిపోయిన తర్వాత అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వింగ్స్ అనేవి, వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఉండాల్సింది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మాత్రమే. సో వాళ్ళ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ చేసుకోకుండా అన్ని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతూ అర్థం చేసుకుంటూ ఉంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటే నేను చెప్పగలను, అది నేను పాటిస్తాను. అది తను దాన్ని బాగా చేస్తుంటారు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి, ఫినిష్ చేయండి. మీరు కంటిన్యూ చేయాల్సిందండి. యాక్చువల్ నేను ఒకటి అంటే అందరికి నేను ఒకటి చెప్తాను, మనకి టాలెంట్ ఉంటే ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ అండి. మీకు టాలెంట్ ఉందనుకోండి అంటారు కదా. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒక మూవీలో అతను అంటారు, టాలెంట్ ఉన్నవాడు ఎడారిలో కూడా ఇసుకమ్మగలడు, అంతేనే కదా. సో నేనేమంటా అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు నిస్వార్థంగా ఉండాలి, సెల్ఫ్లెస్ గా. అంటే అక్కడ మనము ఇప్పుడు సపోజ్ తినకు టాలెంట్ ఉంది,
నేనేమంటే అంటే ఇంట్లోనే అంటే సంకలో పిల్లల్ని పెట్టుకుని ఊరంతా ఎతికే బదులు అంటే మీ ఇంట్లో టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు తన భార్య అయినా కావచ్చు, సిస్టర్ అయినా కావచ్చు, మదర్ అయినా కావచ్చు, ఎస్పెషల్లీ లేడీస్ కి టాలెంట్ చాలా ఉంటదండి, హిడెన్ టాలెంట్. దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని అంటే మనం ఏమంటారు అంటే వజ్రం కూడా మీకు మెరుస్తూ దొరకదు, దాని పాలిష్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ నథింగ్ ఎల్స్ సెకండ్, అంటే వేరే ఏది మ్యాటర్ కాదు. సో ఇంకోటి, మీరు ఎలా ఉంటే మీ పిల్లలు అలానే ఉంటారు, నేర్చుకుంటారు, ఎదుగుతారు. సో అలాంటప్పుడు ఇంట్లో వజ్రాలని అలానే వదిలేయకుండా అంటే నేను అంటే అంటే అల్లావుద్దీన్ అద్భుతం దీపం దొరికితే ఇంట్లో డెకరేషన్ లో పెట్టుకోవద్దు, దాన్ని వాడాలి. సో నేనైతే అది కోరుకుంటాను, టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేయండి. సో మీ ఫ్యామిలీ ఆ ఇద్దరు లేకుండా కంప్లీట్ అవ్వదు కాబట్టి లెట్స్ వెల్కమ్ మా ఇద్దరు చిచ్చర్ పిడుగులు ఉన్నారు ఇక్కడ. హై గైస్. హాయ్, ఏం పేరు చిట్టలి నీ పేరు? ఇప్పటిదాకా చిచ్చర్ పిడుగులా వాగింది బయట కూర్చొని, ఇప్పుడేమో ఇంత చిన్నగా అసలు మాటలు రానట్టు మాట్లాడుతుంది. భయం వేస్తుందా? అంత భయంకరంగా ఉన్నాను నేను. చెప్పు, మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టమా జస్విక? ఆహా, సింగిలే, ఒక్కరే చెప్పాలి. ఎవరు ఎక్కువ ఇష్టం? సైలెంట్గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఈ నుంచి. ఆ క్వశ్చన్ ఎవరు అడిగినా అంతే. నువ్వు చెప్పు, నీ పేరెంట్స్ చెప్పు ముందు. వేదార్థ్. ఏం చదువుతున్నావు వేదార్థ్? 5th అయిపోయింది, 6th. ఆలోచిస్తున్నావు కదా ఏం చదువుతున్నావు. గ్యాప్ వచ్చింది కదా హాలిడేస్, అందుకేనా? మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టమా? One answer. ఇద్దరు. ఇద్దరు. ఓకే, 7 6 ఎంత వేదార్థ్? వద్దులే, 42. లెక్క పెట్టినాడు మైండ్ లో. ఈ ముందే లేచిపోతుంది ఇప్పుడు, నన్ను ఎక్కడ అడుగుతాయి ఇప్పుడు టేబుల్స్ అని. నేను అడగలే, నేను ఏం చదువుతున్నాను? 3rd క్లాసా? నా పేరేంటి? తెలుసా నీకు? గుర్తుపట్టావు నన్ను? ఓకే, అక్కడికి వెళ్ళిపో, మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఏంటండి మీ లైఫ్ లో వచ్చిన అతి పెద్ద చేంజ్ అంటే? అంటే అన్నిటికీ ఆన్సర్ అండి, చాలా వాటికి ఆన్సర్. ఓకే, దే ఫుల్ఫిల్ యూ. యా, ఫ్యామిలీ. అంటే అసలు బాయ్ అండ్ గర్ల్ అనేది అంటే నాకు ఫస్ట్ గర్లే కావాలని ఉండే. అంటే ఒక అక్క ఉండాలి ఇంట్లో, తమ్ముడు అఫెక్షన్ వేరే ఉంటది. బట్ అంటే దేవుడు డిసిషన్ మనం కాదనిలే కదా. ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చాక మాకు అసలుకి ప్రపంచం. ఓకే, ఇద్దరు ఒకసారి మమ్మీ డాడీకి పప్పి ఇచ్చేయండి. ఇద్దరు ఏంటి, ఇద్దరు డాడీకి ఇచ్చినారు, మమ్మీకి ఎవరు ఇవ్వరా? మళ్ళీ కూడా డాడీకి ఇస్తుంది. డాడీ ఎక్కువ ఇష్టమా నీకు? అదిగో ఇందాక చెప్పలేదు కానీ ఇప్పుడు ఆన్సర్ వచ్చింది, చూసారా మీరు? ఓకే, సో మీ సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీకి, అలానే మీ చందన్నయ్య, మదన్నయ్య, ఉమా వదిన, సునీత వదిన, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, అంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు చందన్నయ్య వాళ్ళతోటి జర్నీ చేస్తున్న తరుణంలో నాట్ ఓన్లీ అందరూ కావాలి మాకు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మా లైఫ్ లో. సో వాళ్ళందరితో పాటు అన్నయ్య వాళ్ళు అందరితో ఉంటాము. నాకు అంటే ఓనమాలు నేర్పించారు అని అంటారు కదా, సో అలా చందన్నయ్య వాళ్ళు యూట్యూబ్ పరంగా నాకు అన్నయ్య వాళ్ళు నిజంగా అండి. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఏదైతే నా మీద హోప్ పెట్టుకొని నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చారో, సో డెఫినెట్ గా అది నేను ఫుల్ఫిల్ చేస్తాను, ప్రామిస్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేసుకుంటూ నన్ను ఇంత దూరం ఓన్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఒక డాటర్ లాగా, ఒక ఫ్యామిలీలో సిస్టర్ లాగా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో దానికి కనెక్ట్ అయ్యి నన్ను ఓన్ చేసుకున్న మీరు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు బ్యాక్ బోన్ ఆల్సో మా ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, ఫ్రెండ్స్ అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మా శ్రీవారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అండి, ఎప్పుడు శ్రీవారి వెంట శ్రీమతి ఆల్వేస్. నేను ఒకటే చెప్తానండి, అంటే వితౌట్ DNA మనం నథింగ్ కదా.
ఇప్పుడు మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఎంతమంది అంటే యూట్యూబ్ పరంగా పెరిగినా బికాస్ ఓన్లీ వన్ రీజన్ చందు మధు. వాళ్ళు లేకుండా అయితే అసలు లేదు. అంటే మేము అంటే ఇంత వరల్డ్ అయితే చూడకపోయేటోళ్ళం, ఇంతమంది మాకు కనెక్ట్ అవ్వకపోయేటోళ్ళం బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. రెండోది వచ్చేసేసి నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, మా అమ్మని ఇంత సపోర్ట్ చేస్తూ మా ఇద్దరు అంటే మా మదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, సో వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ వల్లనే మేము ముందుకెళ్తున్నాము. ఇంకోటి నేను కోరుకునేది ఒకటే అండి, మంచి బాగుండాలంటే మంచి ఎక్కువ చేయాలి, అంటే మంచి పనులు ఎక్కువ చేయాలి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మా దాంట్లో కాంట్రవర్సీ ఉండదు. ఇంకోటి ఫ్యామిలీ బాండింగే ఉంటుంది, మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ వీలైతే ఎవరైనా మీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్తాను నేను, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం అంటే బాగుంటుంది. స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్టార్ట్ చేయండి.